గత కొన్ని రోజులుగా వరుస వార్తల్లో నిలిచిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా అల్లు అర్జున్ పుష్ప ది రోల్ పై కూడా ఎక్స్ వేదికలో ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. టికెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ఏపీ ప్రభుత్వాలు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే భారీగా పెరిగిన టికెట్ ధరలపై కొన్ని వర్గాలు సామాజిక మాధ్యమాల వేదిక అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ధరలను నియంత్రించాలని కోరుతూ పలు న్యాయస్థానాలను కూడా ఆశ్రయించారు. అయితే ఈ క్రమంలో ఆర్జీవీ ట్వీట్ వైరల్ అయింది. పుష్ప 2 టికెట్లను స్టార్ హోటల్ ఇడ్లీతో పోల్చారు. సుబ్బారావు అనే ఒకడు హోటల్ పెట్టి ప్లేట్ ఇడ్లీ ధరను 1000 రూపాయలుగా నిర్ణయించారు. అంత ధర పెట్టడానికి కారణం వాడి ఇడ్లీలు మిగతా వాటి కంటే చాలా గొప్పగా ఉన్నాయని చెప్పి నమ్ముతున్నాడు. కాబట్టి కస్టమర్ ఆ ఇడ్లీలు అంత వర్త్ అనిపించకపోతే వాడు అతడి హోటల్ కు వెళ్ళడు. దాంతో నష్టపోయేది సుబ్బారావు ఒకటి తప్ప ఇంకెవరు కాదని చెప్పి అన్నారు. అయితే సుబ్బారావు ఇడ్లీ ధర సామాన్యులకు అందుబాటులో లేదు అని ఎవరైనా ఏడిస్తే స్టార్ హోటల్ సామాన్యులకు అందుబాటులో లేదు అని ఏడ్చినంత వెర్రితనం. ఒకవేళ 7 స్టార్ హోటల్లో యాంబియన్స్ కి మనం ధర చెల్లిస్తున్నాం అని వాదిస్తే పుష్ప 2 విషయంలో ఆ క్వాలిటీ అనేది సినిమా డెమోక్రటిక్ క్యాపిటలిజం అనేది క్లాస్ డిఫరెన్స్ మీద పనిచేస్తుంది అని ప్రోడక్ట్ లాగా సినిమాలు కూడా లాభాల కోసం నిర్మిస్తారు. అంతేకాని ప్రజాసేవ కోసం కాదు. లగ్జరీ కార్లు, విలాసవంతమైన భవనాలు, ఖరీదైన బ్రాండెడ్ దుస్తులు ధరలపైన ఎలాంటి ఏడుపులు ఏడవనోళ్ళు సినిమా టికెట్ పై ఎందుకు ఏడుస్తున్నారని చెప్పి ఆర్జీవీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. అయితే ఇడ్లు, తిండి, దుస్తులు ఈ మూడింటి కన్నా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అవసరమా? అలా అయితే ఈ 3 నిత్యావసరాల ధరలో బ్రాండింగ్ ఉన్నప్పుడు ఆకాశాన్ని తాకుతుంటే ఆకాశం లాంటి పుష్ప 2 సినిమాకి ఇప్పుడు పెట్టిన రేట్లు కూడా తక్కువే. అలా అనుకుని వారు చూడటం మానేయచ్చు, లేదా రేట్లు తగ్గాక చూసుకోవచ్చు కదా. మళ్ళీ సుబ్బారావు హోటల్ విషయానికి వస్తే ఇడ్లీ ధర ఇప్పటికే వర్కౌట్ అయిపోయింది. దానికి ప్రూఫ్ ఏమిటంటే సుబ్బారావు ఏ హోటల్లో కూడా కూర్చునే చోటు దొరకడం లేదు, అన్ని సీట్లు బుక్ అయిపోయాయి అని పోస్ట్ కూడా పెట్టారు ఆర్జీ గారు. సో మీరు కూడా ఆర్జీ గారి ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్.